హాయ్ అండి, అందరికీ నమస్తే. బచ్చల కూర పచ్చడిని సింపుల్గా ఎలా ట్రై చేసి చూడండి. ముందుగా మనం బచ్చల కూరని అయితే బాగా శుభ్రంగా కడుక్కొని ముక్కలు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ని అయితే వేసేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకున్న బచ్చల కూరని అయితే మాత్రం ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అలాగే 2 కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొద్దిగా వెల్లుల్లి, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం పూర్తిగా చల్లారిన బచ్చల కూరని అయితే మాత్రం ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు అయితే పెట్టుకోవాలి కదా. అందులో తాలింపులకు కావాల్సిన అయితే పోపులు, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, జీలకర్ర వేసుకుని మనం మిక్స్ చేసుకున్న బచ్చల ఆకుని అయితే మాత్రం ఇందులో వేసేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు మగ్గనిస్తే అంతే. బచ్చల కూర అయితే ఇలా రెడీ అయిపోయింది కదా. నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చేసేయండి.